అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన కోమలాంగే భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఆ సీతారాముల యొక్క అనుగ్రహము మనందరిపైన ఉండాలి అని వేడుకుంటూ అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అయ్యా, ధర్మాన్ని చూపించండి అంటే చూపించగలమా? చూపించగలం. అదే మన ధర్మం, అదే మన సనాతన ధర్మం, అదే మన హైందవ ధర్మం. మన రాముడే ధర్మం. ధర్మం ఎట్లా ఉంటుందంటే ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు. ఆయన 12 అడుగులున్నటువంటి ఆజానుబాహుడు. అలా ఉంటుంది ధర్మం అంటే అని చెప్పి రాముడిని చూపిస్తాం మనం. శ్రీరామనవమి శ్రీరామనవమి అనగానే మనం అందరం కూడాను ఎవరో ఏదో గుళ్ళో చేసేటటువంటి కళ్యాణంట అని అనుకోము. మన రాములోరి కళ్యాణం, మన సీతమ్మ వారి కళ్యాణం, రాములు సీతారాముల కళ్యాణం అని మనం ఎంతో ఆనందోత్సాహాలతో చేసుకుంటాము. ఈ రామచంద్రము సీతారాముల యొక్క కళ్యాణాన్ని ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి దేవాలయంలోనూ, ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి వారు కూడా చేసుకునేటటువంటిది. అందున నిజంగానే మన రాముడు అక్కడ కొలువై ఉన్నారు. బాలరాముడిగా వచ్చారు కదా అయోధ్యకి. ఆ సందర్భంలో ఇంకా మనం అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. అంటే రామరాజ్యం వస్తోంది వస్తోంది అన్నారు. వచ్చింది రామరాజ్యం. ఎందుకంటే బాలరాముడిగా వచ్చేసి అక్కడ కూర్చున్నాడు. రాముల వారికి చేసేటటువంటి కళ్యాణాన్ని మనం గమనించినట్లయితే భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. ఒక నాడైతే నాటి రోజుల్లో రేడియో మాత్రమే, టీవీలు లేని రోజుల్లో, అంటే టెలివిజన్స్ లేని రోజుల్లో అప్పుడు రేడియోలో కామెంటరీ చెప్పేవారు ఉషశ్రీ గారు. చెప్తూ ఉంటే అలా చేసుకునేటటువంటి వాడు ఇళ్లలో వాళ్ళందరూ కూడా. అలా మా అమ్మగారు కూడా చేసుకునేవారు. తర్వాత దేవాలయాల్లో, మా దేవాలయంలో కూడా జరుగుతుంది. అలా అందరూ అన్ని దేవాలయాల్లో కూడా చేసుకుంటారు సీతారామ కళ్యాణం. సరే, ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానం ఏమిటి అంటే సూర్యోదయానికి పూర్వమే చక్కగా లేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఎంతో పరవడి, మరి మన ఇంట్లో మన మనుషుల పెళ్ళిళ్ళు అయితేనే మనం అంత హడావిడి చేస్తాం. మరి లోకాభిరాముడు ఆయన, ఆ స్వామి అమ్మవార్ల యొక్క సీతారాముల యొక్క కళ్యాణం మరి ఎలా చేయాలి? అంగరంగ వైభవంగా చేయాలి కదా. కాబట్టి మనం సూర్యోదయానికి పూర్వమే స్నానాధికాలు పూర్తి చేసుకొని చక్కగా అంతక్రితమే ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసుకొని ఉంటాం కదా. మామిడి తోరణాలు కట్టుకొని పచ్చటి పువ్వులతో అలంకరణ చేసుకొని తలంబ్రాలను ఏర్పాటు చేసుకొని జీలకర్ర బెల్లం ఏర్పాటు చేసుకొని కావలసినటువంటి రకరకాలైనటువంటి పువ్వులు, అందున చక్కగా మల్లె పువ్వులు వచ్చేటటువంటి సీజన్ కాబట్టి మల్లె పువ్వుల్ని తీసుకొని వచ్చి, కనకాంబరాలని తీసుకొని వచ్చి, ముఖ్యంగా మరువాన్ని కూడా పెడతారు. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి పూజా ద్రవ్యాలను ఏర్పాటు చేసుకొని స్వామివారికి అమ్మవారికి కూడాను ఇట్లా సహస్రనామం లేకపోతే అష్టోత్తరం కానీ చేసి ఆ తర్వాత కళ్యాణాన్ని చేస్తారు. కళ్యాణం చేసేటటువంటి వారు చేస్తారు. మరి చేయలేని వాళ్ళు ఏం చేయాలండి అంటే, చేయలేనప్పుడు మనం వీక్షించవచ్చు. చూస్తే కూడా తత్ఫలితం వస్తుంది, చక్కటి ఫలితం వస్తుంది. స్వామి, ఈ సంవత్సరం నీ కళ్యాణాన్ని నేను చూస్తున్నానయ్యా, వచ్చే సంవత్సరం నీ కళ్యాణం చేసేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు అని చెప్పి మనం అడిగి గనక ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా అడిగితే ఆ స్వామి మన కోరికల్ని తీరుస్తారు. ఆ విధంగా కళ్యాణాన్ని చేయటం, చూడటం. ఇందులో ఈరోజు గమనించినట్లయితే మనము ముఖ్యంగా వడపప్పు పానకము పెడతారు. ఎక్కడ చూసినా పందిళ్ళు వేస్తారు. దీన్ని ఏమంటారు? చలువ పందిళ్ళు అంటారు. అంటే తాటాకులతో వేసేటటువంటి పందిళ్ళు చల్లగా ఉంటాయి అన్నమాట. ఎందుకని అంటే ఈ ఋతువుకు వచ్చేటటువంటిది, ఈ మాసంలో వచ్చేటటువంటి కొద్దిగా ఎండలు అనేటటువంటిది పెరుగుతుంది కాబట్టి అందుకు తద్వారా ఆ వేడిమి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు గాను అప్పుడు ఈ చలువ పందిళ్ళు అనేటటువంటిది వేస్తారు. కానీ నేడు గమనించినట్టయితే ఒక్కరోజే అందరూ కూడా టెంట్లు వేస్తున్నారు, తీస్తున్నారు. కానీ ఆ చలువ పందిళ్ళు వేయటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని కనుక మనకు తెలిసినట్లయితే కనుక ఇప్పుడు నుంచి గనక ఈ చైత్రమాసం నుంచి గమనిస్తే ఇంక ఎండలు ముదురుతూ ఉంటాయి. అందరూ
బాటసారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను కాసేపు సేద తీరటానికి వీలుగా ఉండేటటువంటి అనువైనటువంటి ప్రదేశం ఈ పందిరి. చల్లగా ఉంటుంది తాటాకు పందిరి కదా, అందుకని చెప్పి ఆ చలవ పందిళ్ళు అనేటటువంటిది వేస్తారు. ఇక వడపప్పు పానకం ముఖ్యంగా వేస్తారు, అంటే కొద్దిగా ఎండ పెరుగుతూ ఉంటుంది చలువ చేయటానికి. అదే కాకుండా మిరియాలు యాలకులు వేసినటువంటి ఈ పానకాన్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే బెల్లం కూడా అందులో దట్టించి వేస్తారు. ఎందుకు దీన్ని అంటే ఇప్పుడు ఈ చైత్రం మాసంలో వచ్చేటటువంటి ఈ ఋతువుకు సంబంధించినటువంటివి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ రుగ్మతలు మనకి దరి చేరకుండా ఉండేందుకు గాను, మనలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు గాను మన పెద్దలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే మన శాస్త్రం ఏది చెప్పిందో విజ్ఞాన శాస్త్రం కూడా అదే చెప్తోంది. అంటే మీరు ఎక్కువగా దాహం తీర్చుకోవడానికి అనువైనటువంటి పానీయాలను తీసుకుంటూ ఉండండి అని చెప్పి నేటి కాలంలో అందరూ చెప్తూ ఉన్నారు. కానీ ఇది ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారు? ఎప్పటి నుంచో మన పూర్వీకులు, మన ఋషులు ఏర్పాటు చేసినటువంటిది. అందుకని ఈ రోజున స్వామివారికి చేసేటటువంటి దాంట్లో ముఖ్యంగా మిగతా ఏమి చేసినా కానీ ఈ వడపప్పు పానకం కూడా ఇస్తారు. ఈ స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ తలంబ్రాల అక్షతలు ఉంటాయి చూసారా, ఆ అక్షతలన్నిటినీ కూడా తీసుకొని అక్కడ చేయించినటువంటి ఎవరైతే పురోహితులు బ్రహ్మగారు ఉన్నారో వారి చేత వేయించుకోవటం. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల చేత కూడా గనక ఎవరైతే వివాహం కావాలనుకుంటున్నారో అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికైనా కానీ వివాహం కావాల్సినటువంటి వారికి వివాహం మంచి వధువు కావాలంటే వరుడు, వరుడు కావాలంటే వధువు, ఎవరు కావాలంటే వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహం అవుతుందన్నమాట. ఈ విధంగా సీతారాముల యొక్క కళ్యాణాన్ని గనక ఎవరైతే వీక్షిస్తారో, చూస్తారో, చేస్తారో వారికి శ్రీ సీతారాముల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. స్వస్తి.